మా కోసమే అని అన్నట్లు ఇక్కడ ప్రత్యక్షమై సరస్సు ప్రాణాలు కాపాడింది. ఆవిడ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆవిడ ఒకసారి చూసి థ్యాంక్స్ చెప్పుకోగలుగుంటే నాకు తృప్తిగా ఉండి ఉండేది. ఓకే, నేను మళ్ళీ వస్తాను. కొంతసేపు పోయాక నర్సుని పంపిస్తాను. పాపని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్. డెఫినెట్లీ డాక్టర్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి మీ రూమ్ దాకా వచ్చి సరస్సు వాడాల్సిన మెడిసిన్స్ గురించి మరికొన్ని వివరాలు కనుక్కుంటాను. ఓ ఓకే, దాందే ఉంది, తప్పకుండా రండి. మీరా అమ్మా, ఎక్కడికి వెళ్ళారు? నన్ను ఈ గదిలో అయ్యగారు ఉండమంటేను ఉన్నాను. రవిబాబు గారు అయ్యగారు క్యాంటీన్ దగ్గర ఎక్కడో ఉన్నారమ్మా. అవును, మాకన్నా ముందు బయలుదేరారు కదా, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలే సుబ్బమ్మ, ఇక్కడే ఉన్నాను. సరస్సుని గదిలోకి తీసుకొచ్చారని తెలిసి ఇప్పుడు ఇలా వచ్చాను. సతీష్ బాబు గారు ఇప్పుడే డాక్టర్ గారితో బయటికి వెళ్ళారమ్మా, వచ్చేస్తూ ఉంటారు. పాపం ఆయన ఇంట్లో ఆడదిక్కెవరూ లేరు. నేను ఇంటికెళ్ళి ఏమన్నా రసమన్నా తయారు చేసుకొస్తాను. నువ్వెందుకు సుబ్బమ్మ, నేను వెళ్తాను. మీరెందుకమ్మా, నేను వెళ్ళొస్తాను. లేదు, నేను స్వయంగా చేసి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే సరస్సు దగ్గర జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేనెళ్ళి తీసుకొస్తాను. అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. ఇవాళ నిజంగా గుడ్ మార్నింగే. ఇవాళ మీ ఫ్రెండ్ సరస్సు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి రాబోతుంది. అవును, మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. నీకు దాదాపు 20 రోజులుగా ఆడుకోవడానికి ఎవ్వరూ దొరకలేదు కదా. యుల్ హ్యావ్ కంపెనీ అగైన్ నౌ. నిజంగానా డాడీ? ఆ గుడ్ న్యూస్. యే! థ్యాంక్ యూ డాక్టర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నో ఇట్ ఈజ్ మై డ్యూటీ. సరస్సు ఇంత త్వరగా కోలుకోవడం నాకు నిజంగా ఆనందాన్ని కలిగిస్తోంది. అదంతా ఆ లక్ష్మి గారి చలవు బాబు. అవును, ఆంటీ రోజు వచ్చి నాకన్నీ చేసి పెట్టేది. నాతో కబుర్లు చెప్పి అన్నం కలిపి తినిపించేది. ఎంత బాగా చూసుకునేదో. ఆవిడిచ్చిన ధైర్యంతోనే నాకు త్వరగా నయమైంది. క్రెడిట్ అంతా లక్ష్మి ఆంటీదే. ఐ రియల్లీ లవ్ హర్. లక్ష్మి ఆంటీనా? ఇక్కడికి రోజు వస్తుండేదా? భలేవాళ్ళు బాబు. నేనిక్కడ ఊరికేనే పేరుకు మాత్రం ఉంటున్నాను. పాపం పనులన్నీ ఆ అమ్మే చేసేది. సరస్సుకి ఆ అమ్మ దగ్గర కదా. ఆవిడ పెడితేనే తినేది. ఆవిడ జో కొడితేనే నిద్రపోయేది. పాపం ఆ తల్లి రాత్రనక పగలనక ఎంతో కష్టపడింది. నిజంగా చెప్పాలంటే కన్నతల్లి కన్నా ప్రేమగా చూసుకుంది. నిజంగా ఆ అమ్మ దేవతే. నాకెప్పుడు కనబడలేదే. అవును బాబు, ఆవిడొచ్చే టైంకి మీరుండేవాళ్ళు కాదు. మీరొచ్చే వేళకి ఆవిడ వెళ్ళిపోయేది. అయ్యయ్యో, ఇంత చేసిన ఆవిడకి కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పలేకపోయానే. ఇప్పుడు మాత్రం ఏమైంది డాడీ? ఇంటికెళ్ళగానే ఆవిడకి థ్యాంక్స్ చెప్పొచ్చు కదా. అవునమ్మా, నిజమే. ఇంటికెళ్ళగానే లక్ష్మి ఆంటీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిజంగా ఆవిడకి చాలా రుణపడి ఉన్నాం. ఇన్ని రోజులుగా లక్ష్మి గారి గురించి వింటమే కానీ ఎప్పుడు చూడనే లేదు. అదేంటి డాడీ, నువ్వు ఎప్పుడు లక్ష్మి ఆంటీని చూడలేదా? నీకు తెలుసు కదమ్మా, నేనెప్పుడు ఆఫీస్ చుట్టూ తిరుగుతుండేవాణ్ణి. నువ్వు ఆవిడ గురించి గొప్పగా చెప్తుంటే వెంటనే తప్ప ఎప్పుడూ చూడటమే కుదరలేదు. ఇప్పుడైనా ఆవిడికి కనిపించి థ్యాంక్స్ చెప్పుకోవటం నా కనీస కర్తవ్యం. ఇంటికెళ్ళగానే నేను మోహన్ వాళ్ళ ఇంటికెళ్ళి ఆవిడని కలుస్తాను. సుబ్బయ్యమ్మ, బాబు ఇప్పుడు ఆవిడ ఇంట్లోనే ఉండుంటారు కదూ? ఉండుంటారు బాబు. ఇందాకే కదా క్యారేజీ పట్టుకొని ఇంటికెళ్ళారు. అయితే ఇవాళ ఎలాగైనా సరే ఆవిడ తప్పకుండా కలుస్తాను. నేను ఇంటికెళ్ళగానే ఒకసారి నీకు ఫోన్ చేస్తాను. ఆవిడ ఇంట్లో ఉంటే చెప్పు, నేను బయలుదేరి వస్తాను. అలాగే బాబు. ఓకే, నేను వస్తానైతే. ఇంకో పేషెంట్ని చూడాలి. ఓకే, గుడ్ బై. ఆల్ ది బెస్ట్. బాయ్ అంకుల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ వెల్కమ్. నేను వస్తానండి. అలాగే డాక్టర్, మేం కూడా ఎలాగో బయలుదేరుతున్నాం. రండి, అందరం కలిసి వెళ్దాం. నెమ్మదిగా నెమ్మదిగా నడు.
డాక్టర్ గారు బాగా రెస్ట్ తీసుకోమన్నారు. నీకేం అవసరం వచ్చినా బెల్ కొట్టు. ఉమ్, మంచం దిగి మాత్రం రావద్దు. ఉమ్. రిలాక్స్ కంప్లీట్లీ. నిద్రొస్తే ఆ దుప్పటి కప్పుకొని పడుకో. నేను నీకు కొన్ని కామిక్స్, రీడింగ్ బుక్స్ తీసుకొచ్చిస్తాను. ఉమ్. డాడీ, ఏంటమ్మా? స్కూల్కి లీవ్ లెటర్ ఒకటి రాయాలి డాడీ. ఆ, మొన్న చెప్పావు కదా, గుర్తుందమ్మా. ఇవాళే రాస్తాను. ఓకే, డోంట్ వరీ. అలాగే డాడీ. అవన్నీ నేను సర్దేస్తాలే సుబ్బాయమ్మ. నువ్వు వెళ్ళు. రవి నీకోసం ఎదురు చూస్తుంటాడు. పర్వాలేదు బాబు, ఇందులో ఏముంది? పాపకి కాస్త వేడివేడిగా పాలు కల్పించి వెళ్తాను. సుబ్బాయమ్మ, ఆ. నేను ఎప్పటినుంచో ఓ విషయం అడగాలనుకుంటున్నాను. చెప్పండి బాబు. సరస్సుకు తోడుగా ఉండటానికి, ఇంట్లో వంట పని అది చేయటానికి ఆడమనిషి కావాలి సుబ్బాయమ్మ. ఇంతకుముందు ఒకరిద్దరొచ్చి 4 రోజుల్లో తిరిగి వెళ్ళిపోయారు. కాస్త నమ్మకంగా పనిచేసేవాళ్ళు ఎవరైనా దొరుకుతారా? మా చెల్లెలుంది బాబు, సాయంకాలం తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను. వంటది బాగానే చేస్తుంది. మీకు నచ్చితేనే పనిలో పెట్టుకోండి. నచ్చకేం చేస్తుంది కానీ నువ్వు మాత్రం మర్చిపోకుండా మీ చెల్లెలికి చెప్పు. అట్టాగే బాబు. ఇక వెళ్తాను బాబు. పాప జాగ్రత్త. ఏ అవసరం వచ్చినా ఫోన్లో నా కబురు పంపండి, వెంటనే వచ్చేస్తాను. సరస్సు వాళ్ళు వచ్చేసారా? ఎప్పుడో వచ్చేశారమ్మా, నేను అక్కడి నుంచే వస్తున్నాను. సరే. హలో. సుబ్బాయమ్మ, నేను సతీష్. చెప్పండి బాబు. ఏం లేదు, ఇందాక చెప్పటం మర్చిపోయాను. ఒకసారి లక్ష్మి గారిని కలవాలి. ఆవిడ ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు బాబు, ఇప్పుడే వచ్చారు. అలాగా? ఏం చేస్తున్నారు? తన గదిలోకి వెళ్ళినట్టున్నారు బాబు. ఆవిడని పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పుకోవాలని నేను బయలుదేరొస్తున్నాను. అట్టాగే బాబు. మీరా? రండి బాబు. లక్ష్మి గారు ఉన్నారు బాబు, ఇప్పుడే పిలుస్తాను. మీరు సోఫాలో కూర్చోండి. అమ్మా లక్ష్మమ్మ, అమ్మా లక్ష్మమ్మ, నేను సుబ్బాయమ్మని. లోపలికి రావచ్చా? ఇప్పుడు ఇక్కడే ఉండాలే. బాత్రూంలోకి గాని వెళ్ళారా?
ఏంటి సుబ్బాయమ్మా ఆ, దేనికోసం ఎదుగుతున్నావు? అది కాదు బాబు, లక్ష్మమ్మ గారు ఎక్కడికి వెళ్ళారా అని చూస్తున్నాను. అదేంటి ఆవిడ గదిలో లేరా? అదే అర్థం కావడం లేదు బాబు. ఇప్పుడే ఇక్కడే ఉండాలి, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఆ, ఒకవేళ పక్కింటికి ఏమన్నా వెళ్ళారేమో. నేను పళ్ళాలు తుడుచుకుంటూ చూసుండను. ఒక్క నిమిషం కూర్చోండి బాబు, నేను పక్కింటికి వెళ్ళి చూసొస్తాను.